హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో దసరా అండ్ దివాళీ స్పెషల్గా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ పూజలకి ఫెస్టివల్స్కి కావాల్సిన డిఫరెంట్ మోడల్స్ అన్నీ తెప్పించాను. ఒకదాని నుంచి ఒకటి ఉంటే అన్నీ అదిరిపోతే అస్సలు వీడియో మిస్ అవ్వద్దు. సో వితౌట్ ఫర్దర్ లెట్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ మీరు కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రోడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో చాలామంది కొన్ని రిక్వెస్ట్లు చేశారు, దాన్ని నేను బ్రెయిన్లో పెట్టుకుని ఆర్డర్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే చూద్దాం. సో చాలామంది ఇప్పుడు ఫెస్టివల్స్కి ఏంటంటే ముగ్గులు వేయడం అనేది మనకు ట్రెడిషన్. రాని వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా చాలా స్టైలిష్గా ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా మనకి డైరెక్ట్గా ఇలాంటి మోడల్స్ వచ్చేస్తున్నాయి అనమాట. నేనైతే మీకు స్క్రీన్లో కూడా సైడ్కి చూపిస్తాను. అండ్ ఇలా వస్తాయన్నమాట ప్రొడక్ట్స్ అన్నీ కూడా. దీపాలు పెట్టి నేను మీకు చూపిస్తాను. మొత్తం కూడా కుందన్స్ అండ్ ఇలా వస్తుందన్నమాట. కుందన్స్, మనకి గ్రీన్ స్టోన్స్, పర్ల్స్ అన్నీ కలిపి మిక్స్లో ఇలా వస్తాయి. జస్ట్ ఇవన్నీ రౌండ్గా పెట్టేసి మనం మధ్యలో ఇలా వస్తుందన్నమాట డెకరేషన్ మనది కూడా. సో జస్ట్ ఇలా పెట్టేసి దీని మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇది ఒక మంచి డిజైన్ అవుతుంది. మీకు పిక్చర్ సైడ్కి ఇస్తాను చూడండి. మధ్యలో అది కూడా చాలా బాగా వచ్చింది, ఎంత బాగుందో చూడొచ్చు. సో ఇది మొత్తం 6 సెట్ వస్తాయన్నమాట. ఇలా మనం సైడ్కి దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. మధ్యలో దీపాలు కూడా పెట్టుకోవచ్చు, ఇటు పైన కానీ సైడ్కి కానీ మనం ఇష్టం వచ్చినట్టు దీన్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే సింపుల్గా ఇలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తీసేస్తారేమోనండి, తీసుకెళ్ళిపోతారని అనుకుంటే దీనికి డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఇలా పెడితే కదలకుండా ఉంటుంది, పిల్లలు తనినా కూడా చెదరకుండా ఉంటుంది, ముగ్గులాగా పాడైపోదు, ఎవరన్నా తీయడానికి కూడా వెంటనే రాదు. ఈలోపు మనం అబ్జర్వ్ చేసుకుని మనం జాగ్రత్త పడవచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట. మొత్తం 6 ఐటమ్స్ 1 2 3 4 5 6 పీసెస్ వచ్చాయి. చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ముగ్గులు రాని వాళ్ళు దివాళీకి కానీ దసరా కానీ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్లో కూడా మనం ఆర్డర్ పెట్టిన ఒక 4 డేస్లో కూడా వచ్చేస్తుంది మనకి డెలివరీ. ఎక్స్ప్రెస్ డెలివరీ ఉన్నాయి ఇప్పుడు మీషోలో సేల్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి అలాంటి మోడల్ ఇంకొకటి. సో ఇది కూడా అలాంటిదేనండి, దసరా అండ్ దివాళీకి యూజ్ అయ్యే ఐటమ్ అనమాట. ఇందాకటిది అయితే దసరాకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి పర్టికులర్గా దివాళీ వెరైటీ అనమాట. దీపాలతో వచ్చింది, మీరు చూడొచ్చు సెట్ అంతా కూడా. ఇది వచ్చి రౌండ్గా వచ్చేసింది, దీనికి జిప్ లాక్ కూడా ఇచ్చారండో. అండ్ మొత్తం ఎన్ని వచ్చాయంటే పీసెస్ 6 వచ్చాయన్నమాట. ఇట్లా రౌండ్గా ఒకటి వచ్చింది ప్లేట్ లాగా. అండ్ దీని చుట్టూ కూడా మనకి రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి కలర్స్ చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో. సో ఇలా వచ్చింది మొత్తం కూడా డిజైన్. ఈ డిజైన్ అంతా నేను సైడ్కి మీకు సెట్ చేసి అయితే చూపిస్తాను. సో ఓవరాల్గా ఇలా మనం పెట్టుకోవచ్చు. రెడ్వి 3 పీసెస్ వచ్చాయన్నమాట అండ్ ఎల్లోవి 3 పీసెస్ వచ్చాయి. మంచి మగ్గం వర్క్ చేసినట్టు వీటి మీద కూడా పెట్టారండి. చాలా బాగున్నాయి. 6 పీసెస్. వీటి పక్కన దీపాలు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. మెయిన్గా ఏంటంటే ముగ్గులు రావు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లలు కానీ స్టైలిష్గా కొంచెం అట్రాక్టివ్గా చేయాలనుకున్నారు. దీనికి కూడా డబల్ సైడ్ ప్లాస్టర్ వేసేస్తే అంటుకొని ఉంటాయి కాబట్టి మనకి విడిగా వచ్చే అవకాశం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటెం తెప్పించాను, చూద్దాం. నవరాత్రి కూడా చాలా బాగా చేసుకుంటారు. నార్త్ ఇండియాలో ఇంకా స్పెషల్గా చేస్తారు. మనమైతే పూజ చేసుకునే వాళ్ళు మాత్రమే ఉంటుంది అండ్ దాండియా హడావిడి ఉంటుంది అంతే. మనకి కోలాటాలు దాండియాలు ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట మొత్తం కూడా ప్యాక్ చూడొచ్చు మీరు. ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ లోటస్ అన్నమాట. మొత్తం 6 సెట్ వచ్చింది. సో కలర్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, వైట్ 1 అండ్ మనకి పింక్ 1 అండ్ వైలెట్. ఇవేంటంటే ఫోమ్ లాగా ఉన్నాయన్నమాట. ఫోమ్ మీద జస్ట్ స్ప్రే లాగా వేశారు. అండ్ ఇవి వచ్చేసి వాటర్ సెన్సార్స్తో వర్క్ అవుతాయన్నమాట. లైట్ వెలుగుతుంది మధ్యలో. బ్యాక్ సెన్సార్స్ ఇచ్చారు. నేను ఇంతకుముందు దియా అంటే వాటర్ దియాస్ అంటే నీటి దీపాలు చూపించాను కదా, అలాగే నీటి లోటస్ అనమాట. లోటస్ నీళ్ళలో వేయంగానే నీళ్లు తగిలాక ఇవి వెలుగుతాయి. నేను ఇప్పుడైతే మీకు చాలా కలర్స్ చూపించాను. ఇది ఇంకొక పింక్ షేడు, ఇది ఇంకొక పింక్ షేడు, ఇది ఒక వైలెట్ షేడు, మొత్తం కూడా ఇది ఒక ఆరెంజ్ షేడు. చాలా బాగున్నాయి. ఎంత అట్రాక్టివ్గా ఉంటాయంటే మీకు నేను ఆల్రెడీ నీళ్ళల్లో వేసే పాత్రలు కూడా
తెప్పిస్తున్నాను నేను. అలాంటివి వేసి ఇందులో పెడితే చాలా చాలా బాగుంటాయి. మెయిన్గా ఏంటంటే బ్యాక్ సెన్సార్స్ ఉంటున్నాయి అనమాట వీటికి, చూడొచ్చు. ఈ సెన్సార్స్ వల్ల మంచిగా ఇవి వెలుగుతాయి. సో కుదిరితే ఆ పిక్ అయితే చూపిస్తాను, అదర్వైజ్ మీకు ఫోటో అయితే మీకు సైడ్కి ఇచ్చేస్తాను, చూసేయండి. చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే దివాళీకి చాలా బాగుంటాయి ఇవి. మీకు తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి, కాస్ట్ కూడా పెంచుతారు, మీకు తెలీదు. సో అందుకని ముందే చూపిస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డెకరేటివ్ ఐటమ్ అండి. సో చాలామంది హోమ్ డెకరేషన్స్ చూపిమని అడుగుతున్నారు, కానీ కొన్ని ఏంటంటే చాలా వేస్ట్గా ఊరికే వాల్ మీద పెట్టేవి అలా ఉంటాయి. అందుకే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మీరు కనుక కావాలి అంటే పర్టికులర్గా స్క్రీన్ షాట్స్ నాతో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఐటమ్ అండి. సో ఇది వచ్చేసి ఇలా ప్యాకింగ్లో ఇచ్చారు అండ్ రోల్ చేసి ఇచ్చారు. మొత్తానికి ఇది ఏంటంటే ఇత్తడి పూజా సామాగ్రి అనమాట. ఇవి ఏంటి అంటే పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవటానికి చాలా బాగుంటాయి. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూద్దాం ఓపెన్ చేసి. సో ఇలా వచ్చింది ప్రోడక్ట్ మొత్తం కూడా, చూడొచ్చు. ఇది ఆల్రెడీ చాలామంది చేసి ఉంటారు, చూద్దాం. నేను క్వాలిటీ అది చూద్దామని ఉంచాను. సో ఇదేంటంటే స్పెషల్గా దేవుడి దగ్గర మాత్రమే పెట్టుకునేది, లేదా గుడికి ఏమైనా కావాలంటే కూడా మీరు తీసుకెళ్ళచ్చు. దీనికి ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట, అండ్ స్క్రూ లాగా వచ్చాయి, చూడొచ్చు మీరు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కూడా మొత్తం ఇత్తడే అనుకుంటున్నాను నేను, ఇత్తడి సామాగ్రినే. మూత కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో మొత్తం కూడా 3 వచ్చాయి ఇలాగా, ఫిక్స్ ఉన్నాయి దీనికి. అండ్ దీనికి మంచి రివ్యూ కూడా ఉన్నాయి. అండ్ ఎంత ఉందో చూడొచ్చు, 1 ఇంచ్ ఉందన్నమాట ఇది హైట్. బాగానే వేసుకోవచ్చు కుంకుమ, పసుపు, అక్షింతలు. ఫెస్టివల్ సీజన్కి చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో వాడుకోవాలంటే తప్పకుండా పూజా సామాగ్రి దాని కింద ఇది మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి అప్డేట్, లాస్ట్ వరకు చూడండి, అందుకనే చెప్తున్నాను. ఇంకొక సీక్రెట్ ఐటమ్ ఉంది, మీకు చూపిస్తాను అది. ఇది వచ్చేసి కార్పెట్స్ అండి. నేను రెగ్యులర్గా చేసే కార్పెట్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ కింద పెట్టాను. యాక్చువల్గా కూర్చుని ఉన్నాను దాని మీద, అందుకని నేను చూపించలేకపోతున్నాను. సో కుదిరితే అది కూడా మీకు సైడ్కి పిక్కిస్తాను. కలర్ఫుల్ రౌండ్ మ్యాట్ అనమాట, కార్పెట్ లాగా ఉంటుంది. ఎక్కడైనా కార్నర్లో వేసి దాని మీద చెట్లు పెట్టినా అలా కూడా చాలా బాగుంటుంది ఇండోర్లో. అలాంటిది ఏంటంటే నేను షూటింగ్స్ చేస్తుంటే ఓవర్ డామినేటింగ్గా ఉందండి, మార్చండి కార్పెట్ అని చాలామంది అడిగారు ఇప్పటికీ. సో ఇప్పటికి కుదిరింది. నేను ఇంకొక లైట్ కలర్ కార్పెట్ అయితే ఆర్డర్ చేశాను, చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇదైతే చాలా బాగుంటుందండి అన్బాక్సింగ్కి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. దీని లింక్ కూడా కుదిరితే ఇస్తాను నేను. ఏదైనా సరే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినా, లేకపోతే వంటింట్లో సామాన్ కట్ చేయాలన్నా కూడా, ప్యాకెట్స్ కట్ చేయాలన్నా కూడా చాలా బాగా ఇలా ఈజీగా కట్ చేయొచ్చు. అండ్ ఇది ఈజీగా క్లోజ్ అవుతుంది కూడా. అండ్ మీరు కావాలంటే షార్ప్నెస్ తగ్గితే బ్లేడ్ కూడా మీరు వేసుకోవచ్చు కొత్తది. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా వచ్చిందనమాట, మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడొచ్చు ఎంత వచ్చిందో ఇది కార్పెట్. అండ్ జస్ట్ ఓపెన్ చేసేస్తున్నాను. ఎప్పుడే వచ్చాయి, నైట్ ఐ థింక్ 12 అవుతోంది. సరే నేను వీడియో చేసేద్దాము, ఇవన్నీ కూడా కొన్ని చూపించేద్దాం. ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. నేను ఆర్డర్ చేసి వీడియో చేసేలోపు ప్రొడక్ట్స్ అయిపోతున్నాయండి. సో ఇది వచ్చేసి ఎంత వచ్చిందో చూడొచ్చు మీరు. సో ఎంత వచ్చింది, అండ్ రివర్స్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. మొత్తం కూడా చాలా బాగా విడ్త్ వచ్చింది. ఇప్పుడు నేను షూటింగ్స్కి స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ చాలా ఘోరంగా ఉంటుంది, నేను ఫ్లోర్ మీద పెట్టి చూపించేస్తున్నాను. ఇంతకుముందు ఫర్ది తెప్పించాను, ఫర్ది కూడా అంత అట్రాక్టివ్గా లేదు బ్యాక్గ్రౌండ్లో, అందుకని తెప్పించాను అనమాట. చూడొచ్చు మీరు ఎంత వచ్చిందో. సో ఇంత వచ్చింది, చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది ఒక కార్నర్లో వేస్తే కాజీ స్పేసెస్ ఉంటాయి కదా, లైక్ టీ తాగేటప్పుడు కానీ చెట్లు పెట్టుకుని అలా చేసుకునే వాళ్ళు చాలా బాగుంటుంది. ఇండోర్లో ఇది వేస్తే కొత్తగా చాలా డీసెంట్గా ఉంది. ఇప్పుడు ఇలాంటివి చాలామంది కొంటున్నారు ఇండోర్లో ప్లాంట్స్ పెట్టుకోవడానికి లేదా డెకరేషన్కి అయినా. టేబుల్ ఇది వేసి దీని మీద టేబుల్ పెట్టుకోవచ్చు కార్పెట్ లాగా. సో నేనైతే షూటింగ్ పర్పస్కి తెప్పించాను, అందుకనే చూపిస్తున్నాను. సో ఇంకొకటి కూడా దీంట్లో ఉంది, అది కూడా ప్రొడక్ట్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది కొత్తగా వచ్చింది మీషోలో, నేను ఒక్కసారి ట్రై చేద్దామని తెప్పించాను. సో చూద్దాం ఎలా వస్తుందో. మంచి కర్టన్ అండి, డిజైనర్ పీస్. ఇందులో ఇంకా చాలా చాలా కలర్స్ మోడల్స్ ఉన్నాయి ఈ సెల్లర్ దగ్గర. నేనైతే లింక్ ఇస్తాను, ఆ దాంట్లో వెళ్ళి చూడండి మీరు. సో ఇది ఇయర్ బడ్స్ కూడా ఫ్రీ ఇచ్చినట్టున్నారు వాళ్ళు, ఐ డోంట్ నో ఎందుకు ఇచ్చారో. సో ఇది వచ్చేసి కర్టన్ అండి, మంచి బీడ్స్ తోటి వచ్చింది, చూడొచ్చు మొత్తం ఎలా వచ్చిందో. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది మీషోలో, నేను కూడా తెప్పిద్దామని తెప్పించాను. ఓవరాల్గా ఎలా వస్తుందో చూద్దాం. డోర్కి వేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఇట్లా వాళ్ళు ఏం చేశారంటే కుట్టేసి ఇచ్చారు, చాలా బాగుంది, స్ట్రెచబుల్ ఏం కాదు ఐటమ్ అనేది. అండ్ మొత్తం కూడా ఇలా వచ్చింది కర్టెన్, ఇంత లెంత్ వచ్చింది. గుమ్మానికి పెడితే చాలా చాలా బాగుంటుంది. అండ్ లెంత్ అది నేనైతే మీకు డోర్కి పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా చాలా లెంత్ ఉందండి ఇదైతే మొత్తం కూడా. అండ్ మొత్తం షెల్స్తో వచ్చింది, మీరు చూడొచ్చు ఎలా వచ్చిందో. ఇలాంటి డిజైన్ ఉంది, మధ్య మధ్యలో ఇలాంటి బీడ్స్ ఉన్నాయి, మధ్యలో గోల్డ్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, నేనైతే సైడ్కి పిక్ ఇచ్చేస్తాను, వీడియో ఇచ్చేస్తాను, చూడండి ఓవరాల్గా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా యూస్ఫుల్ ఐటమ్స్ చూపించాను అనుకుంటున్నాను. అండ్ అట్రాక్టివ్ వాటర్ సెన్సర్స్ ఉన్న లోటస్ కానీ దీపాలు కానీ దీవాళికి చాలా చాలా బాగుంటాయి. ఈ దీపావళికి మీరు కూడా కొనుక్కుంటారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది హాల్ చెప్పండి. అండ్ ఇది నచ్చితే తప్పకుండా ఈ కర్టెన్ పర్చేస్ చేసుకోండి. దీంట్లో కలర్స్, మోడల్స్, వెరైటీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నచ్చిందా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ ఊరు, పేరు, లైక్ నెంబర్, అలాగే ఏజ్ వేసి ఏది నచ్చింది ప్రోడక్ట్ రాయండి. అలాగే మీకు ఎలాంటి వీడియో నెక్స్ట్ కావాలి రాయండి. ఇవన్నీ ఆన్సర్ చేస్తేనే మీరు గివ్ అవేలో ఎలిజిబుల్ అవుతారు. దివాళీలో ఎవ్రీడే ఒక విన్నర్ని నేను లాస్ట్ 10 days అయిపోయాక అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే నేను ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి, ఊళ్ళో వచ్చాక మళ్ళీ నేను కంపల్సరీ 10 విన్నర్స్ని 10 రోజులు ఆల్రెడీ ఫస్ట్ విన్నర్ని అనౌన్స్ చేసేసాను ఫస్ట్ డే. సెకండ్ డే నుంచి 10th day వరకు కూడా ఒక్కొక్క లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను. ఆ వీడియోకే వాళ్ళు లక్కీ విన్నర్ అవుతారు. సో స్టే ట్యూన్, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఇది చాలా మంచి అవకాశం మీకు. ఎవ్రీడే ఒక విన్నర్ని జస్ట్ ఇలా 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 స్క్రోల్ చేసి లక్కీ విన్నర్ని పెట్టి నేను తీస్తాను. సో ఇందులో అయితే ఎలాంటి పార్షియాలిటీ లేదు. మీరు కరెక్ట్గా ఈ 6 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి. ఊరు, పేరు, లైక్ నెంబర్, ఏజ్, అలాగే ఏది బాగుంది ఈ వీడియోలో, మీకు ఎలాంటి వీడియో కావాలి. 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే తప్పకుండా మీరే లక్కీ విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ గివ్ అవేలో ఎలిజిబుల్ అయిన వాళ్ళని తీస్తాను నేమ్స్, తర్వాత ఎలిజిబుల్ అయిన వాళ్ళని తీసి తర్వాత దాన్ని లక్కీ డ్రా అనేది తీస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో అంతే. నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతకు సీన్ నెక్స్ట్ వీడియో, బాయ్.